నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరో 2 పథకాల అమలుకు ప్రభుత్వం సన్నద్ధం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించనున్న ముఖ్యమంత్రి. వాహనాల రిజిస్ట్రేషన్లో టీఎస్కు బదులుగా టీజీ. తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులకు కేబినెట్ నిర్ణయం. రేపు సమావేశం కానున్న కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ. పార్లమెంటు ఆశావహ అభ్యర్థుల ఎంపికపై జరగనున్న చర్చ. కృష్ణా జలాల పరిరక్షణ కోసం భారాస భారీ బహిరంగ సభ. 13న నల్గొండలో నిర్వహణకు నిర్ణయం. పాల్గొననున్న కేసీఆర్. జార్ఖండ్లో బల పరీక్షకు సిద్ధమైన చెంపై సోరేన్. విజయంపై జేఎంఎం ధీమా. రాంచీకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను మంత్రిమండలి ఖరారు చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్లో టీఎస్ను టీజీగా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మరో 2 కొత్త పథకాల అమలును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 3 గంటలకు పైగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి విగ్రహం ఒక వ్యక్తిని ఊహించుకునేలా ఉందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు చేర్పులు చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. రాష్ట్ర గీతంగా అందశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను మంత్రిమండలి ఆమోదించింది. వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్ను టీజీగా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. గత పాలకులు తమ పార్టీ పేరును పోలి ఉండేలా టీఎస్ను పెట్టారని మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మన మోటార్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో వారు ఇచ్చిన గెజిట్ మేరకు టీజీ వాహనాలన్నిటికీ కూడా ఇక నుండి టీజీ నెంబర్ ప్లేట్తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రూల్ లేకుండా, రెగ్యులేషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు కేవలం వారి పార్టీతోని ప్రతి ఒక్క అంశాన్ని ముడిపెట్టాలని టీజీ అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇస్తే టీఎస్ అని పెట్టారు. ఎందుకంటే దాంట్లో వారి పార్టీకి సంబంధించిన చిహ్నం కనబడాలి అనే ఉద్దేశం. ఈరోజు మరి కావాల్సిన అందశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా కేబినెట్ ఆమోదించి చేయటం ఈరోజు ఒక ప్రతీకగా మేము చెప్పిన ప్రజాపాలన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇవన్నీ కూడా నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన జరిగిన ఈ కేబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. తెలంగాణ తల్లి అంటే ఎవరినో ఊహించుకునే తెలంగాణ తల్లి కాకుండా తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న ఏదైతే వారి రూపాన్ని ఏదైతే ఉందో ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన తెలంగాణ తల్లిని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకోవటం జరుగుతుంది. ఎవరో ఇంట్రెస్ట్తోనో ఎవరో పిక్చర్ ఆ రకంగా డ్రెస్ చేస్తే తెలంగాణ తల్లిలాగా కనపడాలనే తెలంగాణ తల్లి కాదు. నిజంగా ఇది మేము కేబినెట్ ఒక్కళ్ళమే డెసిషన్ చేయం. ప్రజల్లో దాన్ని డిబేట్ పెట్టి ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన వారి మనసుల్లో ఊహకు తగ్గ తెలంగాణ తల్లి పిక్చర్ని రేపు మనం ఫైనల్ చేసుకోబోతుంది ఈ ప్రభుత్వం. ఆమ్ భావనతో ఉన్న ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రక్షాళన చేయాలన్నదైతే కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో కులగణన చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. 6 గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై సంతృప్తి వ్యక్తం చేసింది. మరో 2 కొత్త పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు తెలిపారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును త్వరలో అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలి అనేది కేబినెట్ సమావేశంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. రెండవది, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది 2 సభలను ఉద్దేశించి. ఆ స్పీచ్ని కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. హామీలు అయితే ఇచ్చారు, వాటిని నెరవేర్చరు అని
అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక 2 గ్యారెంటీల్ని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం. అంతేకాదు అనేక వేదికల మీద మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఈనాడు కేబినెట్లో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు చాలామంది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత కులగణన ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈరోజు కేబినెట్లో దాన్ని కూడా ఆమోదించుకోవటం జరిగింది. రాష్ట్రంలోని 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. హైకోర్టుకు 100 ఎకరాలను కేబినెట్ కేటాయించింది. ఖైదీలకు క్షమాభిక్ష కోసం అవసరమైన ప్రక్రియను చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయ శాఖలో ఏఈఓ ఖాళీలను నింపాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి శ్రీధరబాబు తెలిపారు. గ్రూప్ 1 ఇతర నియామకాలకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తి కాలేదన్నారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దాంట్లో అనేక కోర్సులను నిర్వహించడం జరుగుతుంది. దానికి తోడు హైకోర్టుకి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈఓస్కి మరి కేబినెట్ ఖాళీలున్న చోట నింపాలని ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4 పరంగా, గ్రూప్ 2 పరంగా పూర్తి స్థాయిలో కసరత్తు కంప్లీట్ కాలేదు. అయిన వెంటనే దానిపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన చైర్మన్, అదేవిధంగా సభ్యులు మరి నియామకం జరిగిన తరుణంలో ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి. మేము ఇచ్చిన మాట మేరకు దాదాపు 2 లక్షల ఉద్యోగాల భర్తీలను నింపే ప్రయత్నంలో, ఖాళీగా ఉన్న జాబ్స్ అన్నిటిని కూడా నింపే ప్రయత్నంలోనే ఈ రోజు ప్రక్రియ మొదలైంది. ధరణి కమిటీ నివేదిక త్వరలో వస్తుందని, దానిపై అసెంబ్లీలో చర్చిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మెగా డిఎస్సీ కోసం భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టులను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారని మంత్రి పేర్కొన్నారు. పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ రేపు సమావేశం కానుంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు 309 మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా మహబూబాబాద్ నుంచి 47, వరంగల్ నుంచి 40 దరఖాస్తులు రాగా అతి తక్కువగా మహబూబ్ నగర్ నుంచి 4, జహీరాబాద్ నుంచి 6, మెదక్ నుంచి 10 దరఖాస్తులు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ దరఖాస్తులకు సంబంధించి నియోజకవర్గం వారీగా జాబితా సిద్ధం చేస్తున్నారు. రేపు గాంధీభవన్లో జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఈ ఆశావహుల జాబితాపై చర్చిస్తారు. నియోజకవర్గాల వారీగా 2 లేక 3 ప్రధానమైన నాయకులను ఈ ప్రదేశ్ ఎన్నికల కమిటీ పరిశీలన చేసి అర్హులైన నాయకులను ఎంపిక చేస్తోంది. పార్టీ ఎన్నికల కార్యాచరణపై కూడా ఈ నెల 6న సమావేశంలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేష్ మేవానీ, విశ్వజిత్ ఖదం, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పీసీ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. 3 రోజులుగా హైదరాబాద్ శివారు రిసార్టులో ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లారు. సోమవారం జార్ఖండ్ శాసనసభలో జేఎంఎం కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణ ఉన్నందున వారు ఓటు వేసేందుకు వెళ్లారు. జార్ఖండ్ శాసనసభ్యులు వెళ్లగానే బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వచ్చిన విమానం శంషాబాద్లో వాలిపోయింది. ఈ నెల 12న నితీష్ సర్కార్కు బల నిరూపణ ఉన్నందున 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. వారు ప్రత్యేక విమానంలో పట్నా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాగానే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వారికి స్వాగతం పలికారు. మల్రెడ్డి రంగారెడ్డి వారిని తోడ్కొని స్థానికంగా ఉన్న రిసార్ట్లో బస ఏర్పాటు చేశారు. ఇతరులెవరూ వారిని కలవకుండా కాంగ్రెస్ నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భాజపా, జేడీయూ సర్కార్ బీహార్ ఎమ్మెల్యేలను వారి పక్షంలోకి లాగేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నందునే కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమై హైదరాబాద్కు పంపినట్లు తెలుస్తోంది.
కృష్ణా జలాల పరిరక్షణ కోసం భారత రాష్ట్ర సమితి వచ్చే వారం నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనుంది. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 13వ తేదీన సభ నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్ కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డుకు శ్రీశైలం నాగార్జున సాగర్ ఔట్లెట్ల స్వాధీనం విషయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బంజారాహిల్స్లోని కేసీఆర్ నివాసంలో జరిగిన భేటీలో పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. తాజా పరిణామాలతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు. శ్రీశైలం, సాగర్ ఔట్లెట్లను అప్పగిస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇక్కట్లు వస్తాయని పేర్కొన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ భారాస హయాంలో ప్రాజెక్టులు అప్పగించలేదని, షరతుల గురించి సమావేశంలో వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా వాస్తవ విరుద్ధంగా మాట్లాడారని, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హరీష్ రావు సమావేశంలో వివరించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకోబోమన్న భారాస అధినేత కేసీఆర్ ఈ విషయంలో పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తామని నేతలకు వివరించారు. తాను కోలుకున్నానని, ఇక ప్రజల్లోకి వస్తానని చెప్పారు. కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సమావేశం వ్యతిరేకించింది. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని భారాస ఆక్షేపించింది. కృష్ణా బోర్డుకు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఔట్లెట్లను అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సభ నిర్వహించాలన్న ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత 13వ తేదీన నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. భారాస అధినేత కేసీఆర్ నల్గొండ సభకు హాజరు కానున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్ మొదటి బహిరంగ సభకు హాజరు కానున్నారు. నల్గొండ సభ కోసం మంగళవారం తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం జరగనుంది. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలు సమావేశానికి హాజరు కానున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ విచారణ 5 రోజులుగా కొనసాగుతోంది. మొదటి రోజు సోదాల్లో స్వాధీనం చేసుకున్న దస్త్రాలపై విచారణ చేసి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. బ్యాంకు లాకర్లు, బినామీల సంబంధాలపై ఆరా తీశారు. శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టిన 2 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలు, శివబాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపై ఉన్న 3 లాకర్ల గురించి వివరాలు తీసుకున్నారు. తొలి రోజు శివబాలకృష్ణ సహకరించకపోవడంతో రెండో రోజు అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను ప్రయోగించి నిజాలు రాబట్టే ప్రయత్నం చేశారు. మూడో రోజు బినామీలుగా ఏర్పాటు చేసుకున్న వారికి నోటీసులు పంపించారు. 4వ రోజు విచారణలో బినామీలతో పాటు ఏ సంస్థలో పెట్టుబడులు పెట్టాడో విచారణ చేసినట్లు తెలిసింది. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ను సైతం అధికారులు అనిసా కార్యాలయానికి పిలిచి విచారించారు. స్థిరాస్తి వ్యాపారాల వల్లే ఇంత మొత్తంలో ఆదాయార్జన చేసినట్లుగా గుర్తించారు. బినామీలతో పాటు విలాసవంతమైన కార్లు, తదితరమైనవి సమకూర్చుకునేందుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు సంబంధించి ఈ రోజుతో కలిపి 3 రోజులే సమయం మిగిలి ఉండడంతో అధికారులు మరింత గడువు కోరతారా లేదా మిగిలిన విచారణలో పూర్తిస్థాయి వివరాలు రాబడతారా అనేది తేలాల్సి ఉంది. అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠా వ్యవహారంలో మరో 16 మంది పేర్లు బయటపడ్డాయి. మత్తు పదార్థాలకు అలవాటు పడి బానిసగా మారిన యువతి ఫిర్యాదుతో ఈ పేర్లు వెలుగు చూశాయి. వీరిలో వైద్యులు, సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పాటు వివాహితులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వీరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. టీఎస్ న్యాబ్, గచ్చిబౌలి పోలీసులు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముఠాలోని 3 వారి నుంచి కొనుగోలు చేస్తున్న మరో 3 అరెస్టు చేశారు. 25 లక్షల రూపాయల విలువైన 10 గ్రాముల కొకైన్, 13 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసు నేపథ్యంలో నగరంలోని పబ్బుల వద్ద జరిగే అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేస్తామని టీఎస్ న్యాబ్ పోలీసులు తెలిపారు.
మీకు రవాణా వాహనం ఉందా? దానికి పన్ను చెల్లించకుండానే రోడ్డుపై తిరుగుతున్నారా? అయితే తక్షణమే చెల్లించండి. లేదంటే మీరు చిక్కుల్లో పడ్డట్లే. పన్ను చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్న రవాణా వాహనాలపై ఆ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. పట్టుబడితే భారీ జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్రైమాసిక పన్ను చెల్లించని వాహనదారుల వివరాలను రవాణా శాఖ అధికారులు సేకరించారు. ఇప్పటి వరకు సుమారు 37 కోట్ల రూపాయల వరకు వాహనదారులు చెల్లించాల్సి ఉందని గుర్తించారు. దీంతో పన్ను చెల్లించకుండా రోడ్లపై తిప్పుతున్న వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహనదారులు పన్ను చెల్లించే గడువు జనవరి 31తో ముగియగా మొదటి నెలలో వాహనదారులు పన్ను చెల్లిస్తే 25%, రెండవ నెలలో చెల్లిస్తే 50% అదనపు పన్నుతో ఫీజు వసూలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. అలా కాకుండా పన్ను చెల్లించకుండా వాహన తనిఖీల్లో దొరికితే మొదటి నెలలో 100% జరిమానా, రెండవ నెలలో దొరికితే 200% జరిమానా విధిస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. అందుకే వాహనదారులు పన్నులను తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనిఖీల్లో దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని హెచ్చరిస్తున్నారు. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై తనిఖీలు చేపట్టినట్లు రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 220 వాహనదారుల నుంచి 10,38,300 రూపాయల పన్నులను, 4,69,320 రూపాయల కాంపౌండింగ్ ఫీజును వసూలు చేసినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా శాఖ అధికారి రమేష్ తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో 76 కేసులు నమోదు కాగా 4 లక్షల రూపాయలకు పైగా పన్ను, 1,84,020 రూపాయల కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. నార్త్ జోన్ పరిధిలో 52 కేసులు నమోదు కాగా 1,71,600 రూపాయల పన్ను, 1,14,600 రూపాయల కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. ఈస్ట్ జోన్ పరిధిలో 40 కేసులు నమోదు కాగా 1,50,180 రూపాయల పన్ను, 79,770 కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. సౌత్ జోన్ పరిధిలో 36 కేసులు నమోదు కాగా 1,45,880 రూపాయలను పన్నుగా, 51,430 కాంపౌండింగ్ ఫీజుగా వసూలు చేశారు. వెస్ట్ జోన్ పరిధిలో 16 కేసులు నమోదు కాగా 1,65,525 రూపాయలు పన్నుగా, 39,480 రూపాయలు కాంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసినట్లు అధికారులు వివరించారు. మామూలుగా రవాణా వాహనాలు క్వార్టర్లీ ట్యాక్స్ కడతారు. క్వార్టర్లీ అయినా కట్టొచ్చు, హాఫ్ ఇయర్లీ అయినా కట్టచ్చు, యాన్యువల్ అయినా ట్యాక్స్ కట్టొచ్చు. కొన్ని వాహనాలు ఏంటంటే అంబులెన్స్లు, లేకపోతే స్కూల్ బస్సులు యాన్యువల్ ట్యాక్స్ కడుతుంటారు, లేకపోతే హాఫ్ ఇయర్లీ కడుతుంటారు. కొంతమంది క్వార్టర్లు కడతారు. ఈ క్వార్టర్ ఇప్పుడు 31/3/2024 లాస్ట్ క్వార్టర్ కట్టడానికి 1 మంత్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అది జనవరి 31కి అయిపోయింది. ఇప్పుడు కట్టాలంటే వాళ్ళకు వాలంటరీ కడితే ఇప్పుడు ఈ మంత్ 25% ట్యాక్స్తో పాటు నెక్స్ట్ మంత్ 50% పెనాల్టీ పడుతుంది. అది మేము పట్టుకుంటే సీజ్ చేస్తే వాహనాన్ని ట్యాక్స్ కట్టలేదు సీజ్ చేస్తే ఈ మంత్ 100%, నెక్స్ట్ మంత్ అయితే 200% పెనాల్టీ పడుతుంది. సో అందుకని ఈ పెనాల్టీ అవాయిడ్ చేయాలంటే ట్యాక్స్ కడితే అందరూ ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు కడితే బెటర్. తమ వద్ద డబ్బులు లేకపోవడంతోనే త్రైమాసిక పన్ను చెల్లించలేకపోతున్నామని వాహనదారులు చెబుతున్నారు. ఫీజులో రాయితీ కల్పిస్తే తమకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుందని రవాణా శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పూజలు స్థానికంగా కలకలం రేపాయి. పోచారం తండాలోని శ్మశాన వాటిక సమీపంలోని ఒక ప్రాంతంలో పూజలు జరిగినట్లు ఉన్న ఆనవాళ్లను గుర్తించిన మేకల కాపరులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కొబ్బరికాయలు, నిమ్మకాయలు, కుండ, మిఠాయిలతో పాటు జంతుబలి సైతం చేసినట్లు ఉండడంతో రాత్రివేళ పూజలు చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఇవి క్షుద్ర పూజలేనని కొందరు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా విషయం తెలుసుకున్న కుమరారం ఎస్ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జార్ఖండ్లో నూతనంగా ఏర్పాటైన చంపైశ్వరన్ ప్రభుత్వం ఇవాళ బలపరీక్ష ఎదుర్కోనుంది. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ అరెస్టు కావడంతో ఈ నెల 2వ తేదీన చంపైశ్వరన్ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ నెల 5వ తేదీ బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచించారు.
2 రోజుల పాటు జరిగే జార్ఖండ్ ప్రత్యేక శాసనసభ సమావేశాల తొలి రోజే చంపై సోరెన్ బలపరీక్ష ఎదుర్కొనున్నారు. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ శాసనసభలో ఒక సీటు ఖాళీగా ఉంది. 80 సీట్లకు గాను చంపై సోరెన్కు మెజార్టీ మార్క్ 41 రావాల్సి ఉంటుంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన సంకీర్ణ కూటమికి 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శిబిరంలో ఉన్న అధికార సంకీర్ణ కూటమికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రమే రాంచీకి చేరుకున్నారు. జేఎంఎం ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేయనున్నారని జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి అలంగీర్ ఆలం తోసిపుచ్చారు. తమ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని, తమకు 48 నుంచి 50 మంది శాసనసభ్యుల బలం ఉందన్నారు. మరోవైపు ఇవాటి బల పరీక్షలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఓడిపోవడం ఖాయమని భాజపా జార్ఖండ్ చీఫ్ విప్ బిరంచి నారాయణ్ అన్నారు. జార్ఖండ్లో భాజపా మిత్రపక్షాలకు కలిపి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పెద్ద ఎత్తున మార్పు జరిగితే తప్ప చంపై సోరెన్ ప్రభుత్వానికి ఏమీ కాదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ దిశగా ఉత్తరాఖండ్ భాజపా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆదివారం యూసీసీ తుది ముసాయిదా ప్రతిని ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో యూసీసీ ముసాయిదాను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమోదం పొందితే స్వాతంత్ర్యానంతరం యూసీసీ అమలు చేయనున్న తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ నిలవనుంది. గోవాలో పోర్చుగీసు పాలన నుంచి ఉమ్మడి పౌరస్మృతి ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భాజపా తన ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసీ అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. ఉత్తరాఖండ్లో రెండోసారి అధికారం చేపట్టిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. 2 ఏళ్లు కసరత్తు చేసిన ఈ కమిటీ శుక్రవారం ముసాయిదా ప్రతిని సమర్పించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఉత్తరాఖండ్లోని అన్ని మతాలకు ఒకే తరహా వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తించనున్నాయి. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో జమిలీ ఎన్నికల కమిటీ మంగళవారం ఢిల్లీలో నిర్వహించే భేటీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కానున్నారు. ఒకే దేశం ఒక ఎన్నికకు తమ పార్టీ వ్యతిరేకమని ఇప్పటికే లేఖ రాశారు. ఇవాళ్టి నుంచి బెంగాల్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా తొలి రోజు సభకు హాజరైన తర్వాత ఢిల్లీ వెళ్లనున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. వివిధ పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలో చేపట్టిన 48 గంటల ధర్నాను ఆదివారం విరమించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మమతా బెనర్జీ జమిలీ ఎన్నికల కమిటీ నిర్వహించే సమావేశంలో పాల్గొనేందుకు తాను ఢిల్లీ వెడుతున్నట్లు చెప్పారు. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్లో ఓ నివాస ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ బాలుడు సహా 2 ప్రాణాలు కోల్పోయారు. 4 గాయపడ్డారు. గ్రీన్ వ్యాలీ రాంచ్ పరిసరాల్లో ఆదివారం తెల్లవారుజామున కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో 4 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా మరో 2 సొంతంగా ఆసుపత్రికి వెళ్లారన్నారు. చికిత్స పొందుతూ 2 మరణించారని చెప్పారు. నిందితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చిలీలో చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దావాగ్ని కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 64కు పెరిగింది. ఇప్పటికే 8,000 హెక్టార్ల అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. దావానలాన్ని అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హెలికాప్టర్లు, అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నారు. వినాడెల్ మార్ నగరం చుట్టూ కార్చిచ్చు విస్తరిస్తోంది. బొటానికల్ గార్డెన్ మంటల్లో తగలబడిపోయింది. దావాగ్ని వేగంగా వ్యాపిస్తుండటంతో సమీప ప్రాంతాల్లోని 1,600 మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. 200 మంది ఆచూకీ లేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన, మహిమాన్వితమైన ఆలయాలు ఉన్నాయి. చారిత్రక వారసత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా శతాబ్దాల క్రితం నిర్మించిన ఆలయాలు కనిపిస్తాయి. శాస్త్ర సాంకేతికతే అబ్బురపడి ఆశ్చర్యపోయేలా కొలువుదీరిన ఆలయాలు అనేకం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఆలయం గతంలో ఎప్పుడూ ఎవరూ నిర్మించలేదు. తైవాన్లో నిర్మించిన ఆ అద్భుత ఆలయం భక్తులను అబ్బురపరుస్తోంది.
లూనార్ నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు చైనా సిద్ధమవుతోంది. ఈ వేడుకల కోసం ఉత్తర తైవాన్లో నిర్మించిన ఓ ఆలయం వీక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ది ప్యాలెస్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ అండర్ ది సీ పేరుతో నిర్మించిన ఈ ఆలయం పూర్తిగా పగడాలు, అరుదైన సముద్రపు గవ్వలతో అందంగా నిర్మించారు. వందల రకాల పగడాలు, సముద్రపు గవ్వలతో తైవాన్లోని ఈ తావోయిస్ట్ ఆలయపు గోడలు, స్తంభాలను అలంకరించారు. ఈ ఆలయంలో కొలువుదీరిన ఓ డ్రాగన్ నోటిలో ఆకుపచ్చ ముత్యాన్ని అమర్చారు. ఈ నిర్మాణాలు ఆలయానికి అదనపు సౌందర్యాన్ని తెచ్చిపెట్టాయి. చైనా రాశి చక్రంలో ప్రతి సంవత్సరానికి ఒక జంతువు పేరు ఉంటుంది. ఈ ఏడాదిని డ్రాగన్ సంవత్సరంగా జరుపుకుంటున్నారు. డ్రాగన్ ను అదృష్టానికి, బలానికి, ఆరోగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఈ తావోయిస్టు ఆలయంలో ఒక బంగారు కడ్డీని కూడా అమర్చారు. దీనిని తాకితే అదృష్టమని చైనీయులు భావిస్తారు. చైనాలో కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయాలను సందర్శించి సాంప్రదాయ పూజలు చేస్తారు. ఈ ఆలయంలో సముద్రాలకు రాజు అయిన డ్రాగన్ కింగ్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు జీ గాంగ్. చైనీస్ పురాణాల ప్రకారం జీ గాంగ్ దక్షిణ సాంగ్ రాజవంశం సమయంలో నివసించిన ఓ బౌద్ధ సన్యాసి. ఆయన బౌద్ధ అభ్యాసం వల్ల అతీంద్రియ శక్తులను పొందారని చైనీయులు భావిస్తారు. పేదలకు సహాయం చేయడానికి, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటానికి జీగాంగ్ పోరాడారని కీర్తిస్తారు. జీగాంగ్ ఆలయంలో ఆయన విగ్రహం పక్కనే ఓ డ్రాగన్ ప్రతిమను ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని సముద్ర గర్భంలో ఉన్న ప్యాలెస్ అనే థీమ్ తో నిర్మించారు. కోరల్ టెంపుల్ అని కూడా ఈ తావోయిస్ట్ ఆలయాన్ని పిలుస్తారు. 1996లో ఈ కోరల్ టెంపుల్ నిర్మాణం ప్రారంభం కాగా 2 ఏళ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత విమర్శలతో ఈ ఆలయాన్ని ప్రారంభించలేదు. సిబ్బంది ఉపయోగించిన గవ్వలు, పగడాలు విదేశాల నుంచి కొనుగోలు చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమేపీ వివాదాలు సమసిపోవడం వల్ల ఈ నెల 10న ఈ ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తమ దేశంలో డ్రాగన్ కు అత్యంత గౌరవమైన స్థానం ఉందని, అందుకే చక్రవర్తులు డ్రాగన్ తో కూడిన వస్త్రాలు ధరించేవారని ఈ ఆలయాన్ని సందర్శించిన వారు చెప్పారు.